ప్రైజ్ ద లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసెదరు. ఈరోజు దేవుడు అతి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో అనుగ్రహిస్తున్నారు. ఎవరైతే హృదయ శుద్ధి కలిగి ఉంటారో వారి జీవితం ఆశీర్వాదభరితమైన జీవితంగా ఉంటుంది. వారు దేవుణ్ణి చూస్తారు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూస్తారు, దేవుని యొక్క కృపను చూస్తారు, దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు చూస్తారు. ఉదయకాల సమయంలో హృదయంలో ఉన్న ద్వేషం, అసూయ తీసివేసుకుని ఎప్పుడైతే హృదయాన్ని దేవుని యొక్క వాక్యము ద్వారా శుద్ధి చేసుకుంటారో వారి జీవితం దేవుడు ధన్యకరమైన జీవితంగా చేస్తారు. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే హృదయం అన్నింటికంటే మోసకరమైంది, భయంకరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహించగల వాడెవడని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఎవరైతే గ్రహించుకుని ఆ హృదయంలో ఉన్న కల్మషాన్ని తీసివేసుకుని శుద్ధి చేసుకుంటారో వారి జీవితం బహుశ్రేష్టమైన జీవితంగా దేవుడు చేస్తాడు. ఉదయకాల సమయంలో మీ హృదయం ఏ రీతిగా ఉందో పరిశీలన చేసుకొని ఆ హృదయాన్ని శుద్ధి చేసుకుని మీ యొక్క జీవితంని ధన్యకరమైన జీవితంగా చేసుకుని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ప్రేమను పొందుకునే ఆ భాగ్యాన్ని పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ జీవితాన్ని దేవుడు ధన్యకరమైన జీవితంగా చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మా హృదయం శుద్ధిగా ఉంటే మా జీవితాన్ని ధన్యకరమైన జీవితంగా చేస్తామని చెప్పి, అదే రీతిగా నేను చూసే భాగ్యాన్ని పొందుకుంటామని చెప్పి నీకు వాక్యం ద్వారా బహు స్పష్టంగా మాతో మాట్లాడావు కనుక దేవా, ఈరోజు ఎవరైతే తమ హృదయంలో ఉన్న కల్మషాన్ని నీకు వాక్యం ద్వారా శుద్ధి చేసుకుని నీ వైపు చూస్తున్నారో వారి యొక్క జీవితాన్ని ధన్యకరమైన జీవితంగా చేయండి. నీకు అద్భుతాలు చూసే భాగ్యాన్ని, నీకు ఆశీర్వాదాన్ని చూసే భాగ్యాన్ని, నీ కృపను చూసే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురంభరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.